Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, 14th chapter, verse 18. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. I will not leave you comfortless, I will come to you. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. In today's text, Jesus is talking to his disciples about what will happen in future. ఈ దిన వచనములో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. In fact, John 14 to 17th chapters are somewhat people refer as the farewell discourse. ఈ యొక్క వాస్తవానికి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదలుకొని 17వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి వీడుకోలు మాటలుగా ఉన్నాయి. Jesus promised his disciples that he would not leave them orphaned. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు వాగ్దానం చేస్తూ వచ్చిన మాట, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను God అన్నాడు. will be with us through all things. దేవుడు అన్ని విషయాల్లో మనతో కూడా ఉంటాడు. In today's verse, the word comfortless comes from the Greek root word orphanos. ఈ దినం ఉన్నటువంటి ఈ యొక్క మాట ఆదరణ అనేటువంటి మాట, ఆ యొక్క Comfortless. అనాథలు అనేటువంటి ఈ యొక్క మాట చూస్తే గ్రీకు పదము ఆర్ఫెనోస్ అనేటువంటి దాంట్లో నుండి వస్తుంది. From that we get that word orphan. దాని నుండి ఈ యొక్క అనాథ అనేటువంటి మాట కనబడుతుంది. So to the sorrowing disciples he was saying that he will not leave them orphans. దుఃఖముతో ఉన్నటువంటి శిష్యులతో ఆయన వాగ్దానం చేస్తున్న మాట, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను I అన్నాడు. will not leave you as destitute. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. He said that he will come to them. ఆయన వారి యొద్దకు వస్తానన్నాడు. To prove that, Jesus appeared to the disciples for 40 days after his resurrection in many different ways. దాన్ని నిరూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పునరుత్థానము తరువాత అనేక విధానాల్లో తన శిష్యులకైనా అగుపడ్డాడు. And for 40 days. 40 దినాలు ఆయన కనబడ్డాడు. And he would often appear when they are least expected it. వారు చూస్తే ఇంకా ఊహించినటువంటి పరిస్థితులైన వారికి కనబడుతూ వచ్చాడు. He would appear when the doors were shut and locked. అక్కడ చూస్తే ఇంకా తలుపులు మూయబడ్డా, ఇంకా పూర్తిగా మూయబడినటువంటి పరిస్థితుల్లో కూడా కనబడ్డాడు. And Jesus was teaching them to realize that he was there even when they did not see him. వారు ఆయనను చూడకపోయినప్పటికీ కూడా ఆయన వారితో కూడా ఉన్నాడనేటువంటి సంగతిని వారికి చూపించగోరాడు. Even today it is the same. ఈ దినాన కూడా అలాగే ఉంది. Where 2 or 3 are gathered in his name, he is there in their midst to bless them. ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ఉంటారో ఆయన వారి మధ్య నుండి ఆయన వారిని దీవించేవాడుగా ఉన్నాడు. So we need to live in the consciousness of his presence. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధి స్పర్శలో మనం జీవించాలి. So that truth gives us great strength and courage. ఆ యొక్క సత్యము గొప్ప శక్తిని మనకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. Before telling these comforting words, ఈ యొక్క ఆదరణ సహితమైనటువంటి మాటలు చెప్పేదాని ముందుగా some of the predictions Jesus had made before are so troubling them. యేసుక్రీస్తు వారు ముందుగా చెప్పిన కొన్ని మాటలు వారిని ఎంతో కలవర పెడుతూ He వచ్చాయి. spoke about the impending death in John 12:23-24. యోహాను సువార్త 12వ అధ్యాయము 23-24 వచనాల్లో రానున్నటువంటి ఆ మరణాన్ని గురించి ఆయన చెప్తూ In వచ్చాడు. verses 23 and also 34. 23 తర్వాత 34లో And he warned them about the traitor in their midst. ఆ వారి మధ్యలో ఉన్నటువంటి ద్రోహిని గురించి ఆయన చెప్తూ That వచ్చాడు. is 13:21. 13వ అధ్యాయం 21వ వచనములో In 13:38, 13:38లో he prophesied that Peter is going to deny him. పేతురు తన్ను గూర్చి ఆయన బొంకుతాడని ఆయన చెప్తూ వచ్చాడు. But to bolster their courage and faith, Jesus had also offered this extensive reassurance. వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి మరొకసారి ప్రభు యొక్క మాటలని కూడా చెప్తూ He has వచ్చాడు. comforted them with promises that he will return after making the preparations for them. ఆయన వారి కొరకై సిద్ధపాటు చేసిన తర్వాత ఆయన మరలా వస్తానటువంటి వాగ్దానం వారితో That చేస్తున్నాడు. is in 14th chapter verses 2 and 3. అది 14వ అధ్యాయం 2-3 వచనాల్లో. And that by knowing him, they know the way of salvation. వారు ఆయన ఎరుగుట ద్వారా రక్షణ మార్గాన్ని ఎరుగుతారు. That is what we read in 14th chapter 5 and 6. అదే 14వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తాము. Also, Jesus promised to send the Holy Spirit to permanently live within those who have faith in Christ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువానందు విశ్వాసం ఉంచుతారో వారి యందు ఎల్లప్పటికీ నివసించడానికి ఆయన పరిశుద్ధాత్మను గురించి ఆయన వాగ్దానం That చేశాడు. is 14th chapter verses 16 and 17. అది 14వ అధ్యాయం 16-17 వచనాలు. See, in the ancient world, పురాతన కాలంలో being an orphan was even more tragic than it is today. ఆ అనాథగా ఉండటం అనేటువంటిది ఈ దినాల్లో ఉన్న దానికంటే కూడా ఆ దినాలు ఎంతో దయనీయమైన పరిస్థితి. Because fatherless children were homeless and penniless. అక్కడ చూస్తే
చూస్తే తండ్రి లేనటువంటి పిల్లలు, ఇల్లు లేనటువంటి వారుగా, డబ్బులు లేనటువంటి పేద స్థితిలో ఉండేవారు. They were always dependent on the charity of strangers. వారు ఎల్లప్పుడూ కూడా ప్రయాణికుల యొక్క లేక పరదేశుల యొక్క దానంపై వారు ఆధారపడేవారు. When Jesus promises not to leave believers, యేసుక్రీస్తు వారు నేను విశ్వాసం విడవననేటువంటి వాగ్దానము especially in particular the disciples, ప్రత్యేకంగా శిష్యుల విషయమై, and he reassuring them that this is not the end of their relationship with him. వారితో కూడా తాను కలిగినటువంటి సంబంధం యొక్క ముగింపు కాదని చెప్తా ఉన్నాడు. They will not be abandoned or left without help. వారు ఎటువంటి సహాయం లేకుండా విడిచిపెట్టబడరు అని చెప్తున్నాడు. So in the context of the word comfortless or orphans, ఇక్కడ అనాథలు అనేటువంటి ఈ యొక్క మాట సందర్భంలో I want to stress this morning to one kind of sorrow. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక రకమైనటువంటి దుఃఖాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయగలుగుతున్నారు. That is bereavement, losing our dear ones. అంటే మన ప్రియులైనటువంటి వారిని పోగొట్టుకునేటువంటి పరిస్థితి. In the recent past, గడిచినటువంటి కొన్ని దినాల కిందట maybe it is because of corona, అది కరోనాను బట్టి or కావచ్చు, because of some heart attack, లేక గుండె పోటును బట్టి కావచ్చు, or because of some other viruses. లేకపోతే వేరే ఇతర వైరస్లను బట్టి కావచ్చు. Many lost their loved people. అనేక మంది తమ ప్రియులైనటువంటి వారిని వారు పోగొట్టుకున్నారు. See, when a dear one dies, do you know what happens? మన ప్రియులైనటువంటి వారు మరణించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? I want to talk about 4 things. నేను 4 ప్రాముఖ్యమైన సంగతుల గురించి Some of you may be మాట్లాడుతున్నాను. passing through such situation today. మీలో కొందరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తుండొచ్చు. First of all, మొదటిగా a change will be there. ఒక మార్పు ఉంటుంది. One you loved and with whom you were too intimate and were hours in converse has passed away. నీవు ప్రేమించినటువంటి వారు, నీతో కూడా ఉన్నటువంటి వారు, గంటల తరబడి నీతో మాట్లాడినటువంటి వారు ఇప్పుడు వారు నీతో లేరు. Everything is changed now. అన్ని ఇప్పుడు మారిపోయాయి. Nothing looks to us as it used to be. ఇది వరకే ఉన్నట్లుగా ఇప్పుడు ఏమి కూడా కనబడడం లేదు. You are thinking that there won't be any sunshine in your life. నువ్వు అనుకుంటున్నావు ఇంకా సూర్యుడు ఇంకా ఏ మాత్రం ఉదయించడు నా జీవితంలో It is అనుకుంటున్నావు. really amazing to see that when one face is gone, one voice is silenced, and the result of that death, the whole world is altered to you. Suppose if one face is gone and one voice is silenced, ఉదాహరణకు ఒక ముఖము వెళ్ళిపోయి ఒక స్వరం మౌనంగా అయిపోయినప్పుడు and the result of death is, ఆ మరణం ద్వారా వచ్చిన ప్రతిఫలము, though one person has gone, the whole world is altered to you. నువ్వేమనుకుంటావు అంటే ఒక్క వ్యక్తి నీ జీవితంలో వెళ్ళిపోయినప్పటికీ కూడా లోకమంతా మారిపోయిందని అనుకుంటావు. So a change will be there. ఆ మార్పు ఉంటుంది. Secondly, రెండోది, when a beloved person dies, ఒక ప్రియులైనటువంటి వారు మరణించినప్పుడు separation. ఆ వేరు చేయబడటము. When a person dies, a great gulf opens. ఒక వ్యక్తి మరణించినప్పుడు చూస్తే ఎంతో గొప్ప ఖాళీ ఏర్పడుతుంది. People may be consoling you, ప్రజల్ని ఆదరించవచ్చు, yet the gulf will become wider and wider. అయినా కూడా ఆ ఖాళీ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. Others may try to mingle with you, but you cannot mingle. ఇతరులు నీతో కలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ నువ్వు వారితో కలవలేవు. The third thing is మూడో సంగతి loneliness. ఒంటరితనం. No wonder that silence is oppressive. ఎటువంటి సందేహం లేదు, ఈ యొక్క నిశ్శబ్దమైనటువంటిది అది ఇంకా దాన్ని అనగదొక్కలేము. No matter how many you may have around you, నీ చుట్టూ ఎంత మంది ఉన్నప్పటికీ కూడా, or how kind they are, వారు ఎంత దయగలిగిన వారైనా you are కూడా, thrown back into your own thoughts which circle around the dead person. నీవు నీ యొక్క సొంత తలంపులో మునిగిపోయి ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి చుట్టే నీ తలంపులు తిరుగుతూ You will ఉంటాయి. be pained of that solitude. ఆ యొక్క ఒంటరితనాన్ని బట్టి నువ్వు ఎంతో బాధలో ఉంటావు. So first change will be there. మొదట మార్పు ఉంటుంది. Second separation will be there. రెండోదిగా వేరు చేయబడటము. Thirdly loneliness will be there. మూడోదిగా ఒంటరితనము. Fourthly fear is there. నాలుగోదిగా భయము. It is due to the painful apprehension of what the future is going to be. ఇప్పుడు భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి ఆ యొక్క బాధ. How shall I live on? నేను ఎలా జీవించాలి? What shall I do without the love and concern, comfort and counsel? ఇప్పుడు ఆలోచన లేకుండా, ఆదరణ లేకుండా, ధైర్యం లేకుండా నేను ఏం చేయాలి? So many questions will come. ఆ రీతిగా అనేకమైన ప్రశ్నలు. All the dear ones who came to console you, maybe friends or relatives or well-wishers, నిన్ను ఆదరించడానికి వచ్చినటువంటి నీ యొక్క శ్రేయోభిలాషులు, నీ బంధువులు, స్నేహితులే కావచ్చు, all of them will leave you. Just they will go away after a couple of days. అందరూ కూడా ఒక 2 దినాల తర్వాత అందరూ కూడా నిన్ను విడిచిపెట్టి And వెళ్ళిపోతారు. then this fear will be haunting you more and more. అయితే అప్పుడు ఈ యొక్క భయం నేను ఇంకా వెంటాడుతూ So ఉంటుంది. dear brothers and sisters, కాడి ప్రియమైన సోదర from the సోదరులారా, verse for our meditation today, ఈ దిన మన ధ్యానం కొరకైన వచనంలో Lord నుండి Jesus Christ is assuring you that he will not leave you orphans. యేసుక్రీస్తు వారు ఆయన నీకు వాగ్దానం చేస్తూ నిశ్చయపరుస్తున్న సంగతి ఏంటంటే నేను మిమ్మల్ని అనాథలుగా విడవను In అంటాడు. this present situation, Lord Jesus Christ is the only
antidote. ఈ యొక్క ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు మాత్రమే దానికి విరుగుడుగా ఆయన ఉన్నాడు. When he promises you like that, ఆయన నీకు అలాగ వాగ్దానం చేసినప్పుడు, oh, with him there is no shadow of turning. ఆయనలో ఎటువంటి ఛాయ లేదు. And he is same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం He ఒకేలాగున్నాడు. will fill your lonely soul with the hosts of heaven. ఆయన నీ యొక్క ఒంటరి ప్రాణమును ఆయన పరలోకపు సైన్యముతో నింపుతాడు. You will be no more alone. నువ్వు ఇంకా ఒంటరి వాడవు కాదు. All the fears will fly away. ఆ యొక్క భయాలన్నీ ఎగిరిపోతాయి. Dear listener, ప్రియమైనటువంటి dear వినేటువంటి brother, వారా, dear sister, ప్రియమైన సోదర సోదరులారా, are you sorrowful today? నువ్వు ఈ దినాన దుఃఖంలో ఉన్నావా? Take hold of this promise. ఈ యొక్క వాగ్దానాన్ని చేపట్టు. You are not an orphan. నువ్వు అనాథవు కాదు. You are not alone. నువ్వు ఒంటరిగా లేవు. Jesus will be with you always. యేసు ప్రభువు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. I may come or I may console you for a day or two, but later I also will be gone. నేను వచ్చి ఒక దినం ఒక 2 దినాలు నేను మిమ్మల్ని ఆదరించవచ్చు, కానీ ఆ తర్వాత దిన నేను ఉండకపోవచ్చు. Your dear ones have done like that. నీ ప్రియులు అలాగే చేశారు. Jesus will never leave us. అయితే యేసు ప్రభువు వారు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టారు. Take hold of this promise. ఈ వాగ్దానాన్ని చేపట్టు. You are not alone. నువ్వు ఒంటరిగా లేవు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, when we go through, oh Lord, sorrowful situation, ప్రభువా మేము దుఃఖకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు many times these things what we have discussed now will be our experience. అనేక సార్లు మేము ఇప్పుడు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మా అనుభవాలుగా ఉంటాయి. But oh Lord, thou art with us. ప్రభువా నువ్వు మాతో కూడా ఉన్నావు. You will not leave us comfortless. You will not leave us orphan. ప్రభువా మమ్మల్ని అనాథలుగా ఆదరణ లేకుండా విడిచిపెట్టవు. You are there with us. ప్రభువా నువ్వు మాతో కూడా ఉన్నావు. Help our dear ones to take hold of this wonderful promise. ప్రభువా యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని చేపట్టినట్లు మా ప్రియులకు సహాయపడండి. Lead us and guide us. ప్రభువా మీరే మమ్మల్ని నడిపించండి. Throughout this day, ఈ దినమంతటిలో help us to, oh Lord, praise thee because you will not leave us orphans. ప్రభువా మమ్మల్ని అనాథలుగా నువ్వు విడిచిపెట్టవు గనుక నిన్ను స్తుతించినట్లు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువా అమూల్య నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.